నమస్కారం. నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆళ్లగడ్డలోని సామిల్ వీధి నందు ఇంటింటికి తిరిగి వృద్ధులకు అవ్వా తాత అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. నంద్యాల జిల్లా విద్యుత్ బిల్లుల కౌంటర్ మూసివేత. అందరూ యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులను చెల్లించండి. దశల వారీగా 100% బిల్లుల చెల్లింపులను ఆన్లైన్ ద్వారానే విద్యుత్ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంపై జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆకస్మిక తనిఖీ. డిజిటల్ సేవల అమలుపై సమీక్ష. నిబంధనల ఉల్లంఘన సహించబోమని హెచ్చరిక. బనగానేపల్లి కొండపేటలో ఇంట్లో భారీ చోరీ. సుమారు 14 లక్షలకు పైగా విలువైన 100 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు. గుర్తు తెలియని దుండగులు అపహరణ. పరిశీలిస్తున్న పోలీసులు. మహానంది శ్రీనగర్ కాలనీలో ఇంట్లోకి నాగుపాము హల్చల్. స్థానికులు భయాందోళనకు గురి. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు. నంద్యాల విద్యుత్ బిల్లును పూర్తిగా ఆన్లైన్ ద్వారా చెల్లించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు. శ్రీశైలం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 1,51,366 క్యూసెక్కుల వరద నీరు. బనగానేపల్లి నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి చీరే సారే సమర్పణ మహోత్సవ వేడుక. పనుల పండుగగా అంగరంగ వైభవంగా అమ్మవారికి పట్టుచీర సమర్పించిన బీసీ ఇందిరమ్మ. ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి ఆళ్లగడ్డలో అభివృద్ధి జరగలేదని మాట్లాడడం భావ్యం కాదు. తీవ్రంగా ఖండించిన టీడీపీ నాయకులు. నంద్యాల ఎల్కేఆర్ స్కూల్లో ఓల్డెన్ డేస్ గోల్డెన్ డేస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన చిన్నారులు అభినందించిన ప్రముఖ వైద్యులు. ఆళ్లగడ్డలోని సామిల్ వీధి నందు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఈ రోజు ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అధికారులు కలిసి ఉదయం నుంచే ప్రారంభించారు. యాప్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందించేందుకు క్షేత్రస్థాయికి వచ్చామన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు 5, 6 తేదీలకు ఆలస్యంగా అందడం, ఉద్యోగులకు కూడా జీతాలు సమయానికి అందకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందించే సాంప్రదాయాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. ఒకవేళ 1వ తేదీ సెలవు రోజున వచ్చినా ముందుగానే పెన్షన్లు అందిస్తూ ఒక రోజు కూడా ఆలస్యం కాకుండా అమలు చేస్తోంది. అలాగే ఉద్యోగులకు కూడా జీతాలు సమయానికి చెల్లించడం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. దేశంలోని అత్యధికంగా 4,000 సామాజిక భద్రత పెన్షన్లను సమయానికి అందించడం, ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ప్రజాప్రతినిధులు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత. ఎన్నికల సమయంలో పెన్షన్ను పెంచుతామని చెప్పినప్పుడు చాలా మంది అది సాధ్యం కాదని విమర్శించారు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ప్రభుత్వం ఇది. ప్రతిపక్షం విమర్శలు చేసినా ప్రజలకు జరుగుతున్న మేలు స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమైన సూత్రంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఎవరు తప్పు చేసినా జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలనే విధానాన్ని అమలు చేస్తోంది. ఇదే మంచి పరిపాలనకు నిదర్శనం. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతూ ఉన్నాయి. పరిశ్రమలను తీసుకురావడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాల్లో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ప్రజలకు లబ్ధి కూర్చే ప్రతి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోంది. అందువల్ల ప్రజలందరూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి ఆదరించాలని, ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.
బాగున్నావా? బాబు బాగున్నాడు. నువ్వు 4000 పెన్షన్ టైంకి ఇస్తున్నారు కదా అర్జున్. ఇస్తానమ్మా కదా, ఏమి ఇబ్బంది లేదు కదా. ఎంత ఖర్చు అయిందన్నా? పని చేస్తుంది పెన్షన్ ఒకటి దారా ఏం చేయగలుగుతాము. ఎక్కడ పోతున్నారు? నేను చూసుకుంటాను, ఏదో ఒకటి పెట్టిద్దాంలేమ్మా. నాకు తర్వాత ఒకసారి తీసుకురండి, మాట్లాడదాం. 2000 పెన్షన్ టైంకి ఇస్తున్నాను కదా, ఏమి ఇబ్బంది లేదు కదా? సంతోషం. బాగున్నా? కొత్త పిల్లగా బాగున్నా కదా? పెన్షన్ కూడా అవర్ టైంకి పెన్షన్ ఇస్తున్నారా? ఏమి ఇబ్బంది లేదు కదా? పట్టుకో అర్జుడు. ఓకేనా? జాగ్రత్త. ఈ అబ్బాయికి బాయ్. వెళ్ళొస్తాను. పెద్దనా బాగున్నారా? పెన్షన్ టైంకి ఇస్తున్నారా? పెట్టినారా? ఏమి ఇబ్బంది లేదు కదా? వెళ్ళొస్తాను. ఇంకా అది హోబ్లో మీకు అనుకున్నారా? లైట్ పెట్టిన ఫోటోలు తీసుకున్నాను. సరే, బిల్లు అంతా కరెక్ట్ కరెక్ట్గా పెట్టండి. ఏం చేయకండి. లేదా పెన్షన్ ఆయనకి వస్తుందా పెన్షన్? నువ్వు నాకేకూడదు, నేను వేస్తాను. అవునా? టైంకి పెన్షన్ ఇస్తున్నారు కదా అర్జున్. ఓకేనా? వెళ్ళొస్తాను. పెన్షన్కా? పెన్షన్ ఈ సంవత్సరం కొత్త వదులుతారు సరేనా? తప్పకుండా పెన్షన్ వస్తుంది. నువ్వు చదువుకున్నావా? తీసుకున్నావా? వద్దులేరా. నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టు, తప్పకుండా నీకు పెన్షన్ వస్తుంది. నీకు ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా నా ఇంటికాడికి రా, నేను చేపిస్తాను. ఓకేనా? తీసుకురండి ఏదైనా అవసరం ఉంటే. ఏం కాదు, బాగా చదివించే పిల్లల్ని. ఏ పిల్లలు స్కూల్స్లో వస్తున్నారు? తల్లి కొందరు డబ్బులు కొన్నాయి ఎందుకు? మరి అది కదా నువ్వు చెప్పాలా? నీ ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు చూపించు, నేను పెట్టిస్తాను నీకు. ఆ తల్లి కొందరు డబ్బులు కూడా వస్తాయి సరేనా? పిల్లల్ని చదివించు బాగా. ఏం చేస్తున్నాడు? హైదరాబాద్ ఊరికి ఎందుకున్నాడు? ఇక్కడికి రమ్మను, రమ్మని చెప్పు, నేను కలవమని చెప్పు. రమ్మని చెప్పు, నువ్వు నేను ఏదో ఒక దాంట్లో పెట్టిస్తా. ఏం చదువుకున్నాడు? మరి రమ్మని చెప్పు, నేను మాట్లాడతా. బాగున్నారమ్మా? మేడం, ఒక ఎకర పొలం ఉంది మేడం. మా మామ ఆన్లైన్లో ఉంది, మాకు ఎక్కకున్నది మేడం. అడుగుతున్నాము కానీ ఎక్కువకున్నది మన కొత్తపల్లె మేడం. కొత్తపల్లెనా? సోమవారం కానీ మంగళవారం కానీ ఇంటికాడికి రండి. మీరు ఈడే ఉంటారు కదా అక్క, ఎదురుగానే ఇల్లు. 2 అడుగులు వేస్తే ఇల్లు వస్తుంది. వచ్చి ఎప్పుడైనా చెప్పాలి కదా నాకు, చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? ఆడ పోయి మీరు పని కాకపోతే అధికారుల కాడ 3-4 సార్లు తిరగండి, దాని గురించి ఎక్కువ వద్దు. 3 సార్లు తిరిగిన తర్వాత పని కాకపోతే నాకు అడిగి రండి. 25 ఏళ్ళు అయింది మేడం మా పెళ్ళి. అడిగి ఆశపడుతుంది. రమేష్ అందరినీ అడుగుతున్నాం మన ఇంటికాడికి రండి. నువ్వు మంగళవారం ఇంటికాడికి రా, నేను మాట్లాడి చేపిస్తాను మేడం. చెప్పడం కదా, నువ్వు రా మంగళవారం. మేడం
కి మరి పెన్షన్లు పంచడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులందరం కూడా ఈరోజు తెల్లవారుజామునే 6:30కే యాప్ ఓపెన్ అవుతుంది అనగానే అధికారులు మేము అందరం కూడా ఈరోజు పెన్షన్లు పంచడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగానే గత ప్రభుత్వంలో పెన్షన్లు ఇవ్వాలంటే 5వ తారీఖు 6వ తారీఖు అదేవిధంగా అధికారులకి అకౌంట్లో వాళ్ళ శాలరీ పడకుండా పెన్షన్ల టైంకి రాకుండా ఎంతో మంది ఇబ్బంది పడడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో టైంకి ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ఒక రోజు ముందు కానీ 2 రోజులు ముందు కానీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందే తప్ప ఒక్క రోజు కూడా ఒక గంట కూడా లేట్ కాకుండా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం అనేది, జీతాలు టైంకి వేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడము, టైంకి ఇవ్వడము, అదేవిధంగా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకునేటట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులందరం కూడా మేమే స్వయంగా వచ్చి పెన్షన్లు పంచడం అనేది కూడా దేశంలో ఎక్కడ కూడా ప్రజలు చూసిండరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఇంత సీరియస్ గా తీసుకున్నారు అంటే పెన్షన్లు మేము పెంచుతాము అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలే. చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాదు, ఇది చేయలేరు అని చెప్పి గతంలో చాలా మంది మాట ఇచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. అది సాధ్యం అవ్వగలుగుతుంది తలుచుకుంటే అని చెప్పి సాధించుకొని ఈరోజు మేము నిరూపించి ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడ కూడా నోరిప్పకుండా అన్ని విధాలుగా కూడా అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాం. కానీ నోరు ఆగదు వాళ్ళకు కూడా, ఎందుకంటే కడుపు కాలుతుంది వాళ్ళకి. మేము చేయలేని పని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా చేయగలుగుతారని చెప్పి వాళ్ళు కూడా కడుపు కాలుతుంది. ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అది గ్రహించి వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ నోరు బారేసుకొని మాట్లాడి వ్యాఖ్యలు చేసేయడం కూడా కరెక్ట్ కాదు. పొరపాటున యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి శిక్ష పడకూడదంట. అంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పొరపాటుగా యాక్సిడెంట్లు చేయడము, పొరపాటున చంపడాలు, పొరపాటున తప్పుడు కేసులు పెట్టడాలు చూసి అలవాటు అయిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా చేసిన ప్రతి ఒక్క తప్పుకి అకౌంటబిలిటీ ఉంటుందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తున్నారు. దయచేసి ఈరోజు అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఈరోజు మోదీ గారే వచ్చి దాన్ని ఓపెన్ చేయడం అనేది కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా గర్వపడాల్సిన విషయం. చెప్పిన మాట ప్రకారము అన్ని పనులు చేసుకుంటూ రావడమే కాకుండా, పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి అన్ని విధాలుగా కూడా లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చూసి సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు, నోరు పడేసుకునే వాళ్ళు పడేసుకుంటారు. కానీ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం నాయకులు చేసే ఈ కష్టము గుర్తుపెట్టుకోవాలా, చేసే అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. నంద్యాల జిల్లా పరిధిలోని వినియోగదారులు అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, డైనమిక్ QR కోడ్, వాట్సాప్ గవర్నెన్స్, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఫోన్ పే వంటి మార్గాల ద్వారా చెల్లింపు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దశల వారీగా 100% బిల్లుల చెల్లింపును ఆన్లైన్ ద్వారానే వసూలు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. విద్యుత్ బిల్లుల ఆన్లైన్ చెల్లింపులపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసూలులో పారదర్శకత పెంచడం, సమయపాలన మెరుగుపరచడం కోసం డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే డిస్కమ్ అధికారులు 100% డిజిటల్ చెల్లింపులను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. దశల వారీగా బిల్లు వసూలు కేంద్రాలను మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఏపీఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్ ప్రజలందరికీ వారి యొక్క విద్యుత్ ఛార్జీలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేయాలా అనే ఉద్దేశంతో అందరికీ ఒక అవగాహన కల్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నది. ఆల్రెడీ చాలామంది వినియోగదారులు ఈ డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేస్తున్నారు. 100% డిజిటల్ పేమెంట్స్ అచీవ్ కావాలా అనేది డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం. ఇది ఎందుకు నిర్ణయం అంటే ఈ క్యాష్ కలెక్షన్ వలన
చెల్లించే విద్యుత్ ఛార్జీలు మిస్లీడ్ కాకుండా, మిస్అప్రాపరేషన్ కాకుండా వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయి కరెంటు బిల్లు సంబంధించి డిపార్ట్మెంట్కి చేరాలా, అకౌంట్ ఫార్ కావాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మా యొక్క డిపార్ట్మెంట్ యొక్క విన్నపం ఏమంటే, అటు రూరల్ గ్రామీణ ప్రాంతం కానీ, ఇటు అర్బన్ మున్సిపల్ ఏరియా కానీ, కార్పొరేషన్ ఏరియాలో కానీ ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ ద్వారా విద్యుత్ చెల్లించాలని మనవి. ఇందుకు సంబంధించి మనకు డిఫరెంట్ అన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి ఏపీఎస్పీడీసీఎల్ బిల్డర్స్ అనేది ఒకటి, రెండోది మొబైల్ యాప్ ఉంది, ఇంకొకటి అదనంగా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, మొబిక్విక్ ద్వారా, అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నది ద్వారా చెల్లించవచ్చు. అదేవిధంగా ఈ-మిత్ర ద్వారా కూడా చెల్లించవచ్చు. అదేవిధంగా అన్నిటికన్నా ముందు కరెంటు బిల్లులోనే QR కోడ్ ప్రింట్ చేయడం జరిగింది. ఏ విధంగా మిగతా నిత్యావసర సౌలభ్యం కోసము వినియోగదారులు బయట అదర్ దెన్ ఎలక్ట్రిసిటీ సంబంధించి పే చేస్తుంటారు, వివిధ షాపింగ్ కాంప్లెక్స్లలో కానీ, షాపింగ్స్ పోయినప్పుడు వెజిటబుల్ మార్కెట్ కానీ ఏ విధంగా పోయి వాళ్ళు స్కాన్ చేసి పే చేస్తుంటారో అదేవిధంగా సులభతరంగా ఉండేదానికి విద్యుత్ కరెంటు బిల్లులోనే ఒక QR కోడ్ కూడా ముద్రించడం జరిగింది. జస్ట్ దాన్ని స్కాన్ చేశారంటే అమౌంట్ పే చేయొచ్చు. కాబట్టి అల్టిమేట్గా అంతిమంగా మా కోరిక ఏమంటే, అందరూ ఈ సౌకర్యాలు, ఈ యాప్లను ఉపయోగించి వారి యొక్క విద్యుత్ ఛార్జీల వినియోగ బిల్లులను డిపార్ట్మెంట్కు చెల్లించి సహకరిస్తారని ఆశిస్తున్నాను. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో నంద్యాల జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ శనివారం నంద్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో అందిస్తున్న సేవలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, పత్రాల నిర్వహణతో పాటు ఇటీవల ఏర్పాటు చేసిన డిజిటల్ సేవల పనితీరును ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అమలవుతున్న ఆన్లైన్ సేవలు, పౌరులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అమలవుతున్న విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకతల ప్రకారమే ప్రతి సేవను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం, నిర్లక్ష్యం లేదా నిబంధనలకు విరుద్ధంగా చర్యలు జరిగితే ఏవైనా తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ సేవలను పూర్తిగా డిజిటలీకరణం చేయడం ద్వారా అవినీతి, జాప్యాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు సులభమైన, పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఆకస్మిక తనిఖీతో కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు. ఈ తనిఖీలో సబ్ రిజిస్టర్, అజ్మియా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని కొండపేటలో భారీ చోరీ జరిగింది. సుమారు 14 లక్షలకు పైగా విలువైన 100 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు, గుర్తు తెలియని దుండగులు అపహరించారు. తిరుపతిలో చికిత్స నిమిత్తం హుస్సేనయ్య కుటుంబ సభ్యులు 10 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లిన అవకాశాన్ని గమనించిన దుండగులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అనంతరం ఇంటిలోని బీరువాను పగలగొట్టి బంగారం, నగదును దోచుకు వెళ్లారు. శనివారం ఉదయం ఇంటి ముందు చీపురు వేయడానికి వచ్చిన హుస్సేనయ్య కూతురు తాళం పగలగొట్టిన స్థితిని గమనించి అప్రమత్తమైంది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాంతంలో సీసీ కెమెరాల ఆధారంగా దుండగుల గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఐడియా ఉంది సార్, అంటే ఇంకా అంత రాటు మాదిగా సార్, 4 వస్తువులమ్మ పోయింది. మహానంది శ్రీనగరం కాలనీలో నాగుపాము హల్చల్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఇంటికి నాగుపాము చొరబడడంతో లోపల ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. సుమారు 7 అడుగుల పొడవున నాగుపాము ఇంట్లో బుసలు కొట్టడం చూసి స్థానికులు తీవ్ర భయానికి గురయ్యారు. వెంటనే పాములు పట్టే మోహన్ కు సమాచారం అందించగా ఆయన ఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం ఆ పామును అడవి ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. మహానందిలో తరచూ పాములు కనిపిస్తున్నాయని, ప్రతిరోజు భయంతోనే జీవించాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పాము కనిపించినప్పుడల్లా వెంటనే స్పందిస్తున్న మోహన్ ఉండడం వల్ల కొంతమేర భయం తగ్గుతోందని వారు తెలిపారు. వెనక్కి తిరిగే కొట్టాలంట అట్లా తిరిగి ఆట తిరిగి కోడితే ఏమి ఉండదు. మా పసుపు వాళ్ళ పట్టుకున్నాడు. అది పసుపు ఎట్లంటే గెలుతుల్లో పోతుంటే నిలబడిందంటే బాగుంటుంది. చాలా పెట్టిందా కానీ వాళ్ళ చూడు వంచినా కానీ వాళ్ళే అది పొర చిన్నగా వదిలేరు బల. ఒకరోజు రోడ్డు మీద పెట్టి ఆడిచ్చినప్పుడు బల చూసిన ముందుగా తీసుకెళ్ళదు కట్ట తీసుకురా తొందర కట్ట దగ్గరగా కన్నడಲ್ಲ ఎండ పెడతాను కన్నడಲ್ಲ ఉంగి చూస్తే ఉంది ఉందే తొందర కట్టి సంచి తీసుకురా అదో ఉంది నంద్యాల విద్యుత్ బిల్లులను పూర్తిగా ఆన్లైన్ ద్వారా చెల్లించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నాయకులు సోమవారం నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, ఐఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు డి శ్రీనివాసులు, ఏ ధనుంజయ్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్, మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, నాయకులు సరోజమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అట్టడుగు వర్గాల వారు, పేద ప్రజలు, స్మార్ట్ ఫోన్లు లేని వారు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే బిల్లులు చెల్లించాలని నిర్ణయించడం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపును పూర్తిగా ఆన్లైన్ కు పరిమితం చేస్తే వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. అలాగే విఆర్ఓ కౌంటర్ల వద్దనే బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగదారులు విఆర్ఓ కార్యాలయాలకు వెళ్లి తిరిగి వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయని, చివరికి అధికారులు వారి ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అనుకూలంగా వ్యవహరించి పాత విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను కోరారు. తప్పకుండా మీ ప్రెజెంటేషన్ నేను లెటర్ రాస్తూ ఈ విధంగా పైకి కూడా ఈ లెటర్ ద్వారా తెలియజేస్తాను.
మీరు కూడా కొద్దిగా ప్రజలకు అంటే ఇది కంటిన్యూ మంచిదే, అది ఎందుకంటే మిస్లీడ్ కాకుండా ఫండ్స్ కంటిన్యూటీ చేయడం ఒక మంచి ప్లస్ పాయింట్ కూడా ఉంది. బట్ సెకండ్ టైం ఏమంటే ప్రజలకు అవగాహన లేక కొందరు సెల్ లేక అవగాహన ఉంది, సెల్ కొనే ఇది కూడా మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈ సమస్య మనకు దాదాపు 50% అవుతుంది సార్. మీకు అమౌంట్ కంపల్సరీ వాళ్ళకి ఏ విధంగా చేయాలనేది కూడా 20%. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు మరి కౌంటర్లో బిల్లులు కట్టించుకోము, ఆన్లైన్ కట్టమని చెప్తే దానికి ప్రజానీకం అనేక ఇబ్బంది పడతారని చెప్పి ఈరోజు విద్యుత్ అధికారి డిఈ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము మరి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా మరి మొత్తం కూడా ఆన్లైన్ కొట్టాలని చెప్పి ఒక హుకుం జారీ చేయడం ఇది సరైనది కాదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేద సాదా అట్టడుగు వర్గాల వారు మరి ఒక పూట తిని ఒక పూట తినకుండా అనేక దుర్భమైన జీవితాలు గడుపుతున్నారు. అటువంటి వారికి మరి స్మార్ట్ ఫోన్లు ఏ రకంగా వస్తాయి, వారు ఏ రకంగా ఆన్లైన్ చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. మరి ముఖ్యంగా మరి బిల్లులు మరి వచ్చి కూడా కట్టని ప్రజలు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్ కట్టాలా, మేము మాకు పని తప్పించుకుంటామని చెప్పి విద్యుత్ అధికారులు మరి వర్కర్లను మరి పక్కన పెట్టి వాళ్ళే కట్టాలని చెప్పడము ఇది ఎంతవరకు పని అవుతుందో కూడా అర్థం కావడం లేదు. మరి బిల్లులు వచ్చినా కూడా కట్టకుండా అనేక మంది మరి వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి బిల్లులు కరెంటు మరి వైర్లు కట్ చేసే మరి పరిస్థితులు అనేకములు ఉన్నాయి. ఇప్పుడు ఏది లేకుండా మీరు పోయి కట్టారంటే వాళ్ళు కట్టే పరిస్థితే లేదు. మరి 75% కూడా ఒకే అయినా కూడా 25% కూడా మరి వర్కౌట్ కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి గుర్తించి పేద సాధన దృష్టిలో పెట్టుకొని మరి గతంలో ఏ రకంగా బిల్లులు కట్టించుకుంటున్నారో ఆ రకంగానే కౌంటర్లో కట్టించుకుంటే బాగుంటుంది. మరి లేకపోతే మరి విద్యుత్ మరి దానికి చాలా నష్టం వచ్చే మరి ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విద్యుత్ అధికారులకు మరి విజ్ఞప్తి చేస్తున్నాం. విధానం తెలియనిటువంటి ప్రజానికం చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆఫ్లైన్ విధానాన్ని ఎత్తివేయడం ద్వారా ఆన్లైన్లో కరెంటు విద్యుత్ ఛార్జీలు కట్టించుకునేటువంటి పద్ధతి ఏర్పాటు చేయడం ద్వారా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఆఫ్లైన్లో కరెంటు బిల్లులు కట్టించుకునేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఉద్యోగం కోల్పోయి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి ఎంతసేపు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆయా డివిజన్ నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులకు ఎవరు పోయినా ప్రశ్నించకుండా శాంతియుతంగా ఆఫ్లైన్ పద్ధతిని ఎత్తివేసే విధంగా ఆన్లైన్ పద్ధతిని కొనసాగించే విధంగానే ఈ అధికారులు ప్రజలను అయితేనేమి ప్రజా సంఘాలను అయితేనేమి ఈరోజు చెప్పి బయటికి పంపించేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్లైన్ ద్వారానే కరెంటు బిల్లులు చెల్లించాలి. డిజిటల్ పేమెంట్ల ద్వారా ఇబ్బంది పడేటువంటి ప్రజానికి వారు ఏదో లేనిపోని కాకమ్మ కబుర్లు చెప్పి కాలయాపన చేస్తారే తప్ప ప్రజానికానికి చేదోడుగా వాదోడుగా ఉండే విధంగా లేదు. కాబట్టి ఈరోజు డిజిటల్ విధానాన్ని రద్దు చేయాలా, ఆఫ్లైన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా సిపిఐగా ప్రజానికానికి హెచ్చరిస్తాం. అదేవిధంగా రేపు కలిసి వచ్చే ప్రజానికలను కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఈ విధానాన్ని కొనసాగించే మేము దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా పూనుకుంటామని ఎక్కడైతే కరెంట్ ఆఫీసులు ఉన్నాయో, ఎక్కడ విఆర్ ఆఫీసులు ఉన్నాయో, ఎక్కడ డి ఆఫీసులు ఉన్నాయో, ఏ ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. శ్రీశైలం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 1,51,366 సెక్యూలకు వరద నీరు చేరుకుంది. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 838.20 అడుగులకు చేరుకోగా పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఇదే సమయంలో ప్రస్తుతం నీటి నిల్వ 59.1632 టీఎంసీలుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం
215.807 టీఎంసీలు వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే జలాశయానికి మరింత నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. నంద్యాల జిల్లా బడగానేపల్లి మండలం నందవరంలో శక్తి స్వరూపిణిగా వెలిసిన శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ప్రతిరూపమై నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ చౌడేశ్వర అమ్మవారికి చీరే సారే సమర్పణ మహోత్సవ వేడుక కనుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన చీరే సారే మహోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అత్యంత వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా చౌడేశ్వరి దేవి అమ్మవారిని పట్టు చీరతో వివిధ పుష్పాలతో సర్వంగ సుందరంగా ప్రత్యేక అలంకరణ గావించి వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య భాజా భజంత్రిల మంగళ వాయిద్యాలతో విశేష అభిషేక పూజలు, అర్చనలు, వేద ఘోష ధూపదీప నైవేద్య మహామంగళహారతి సమర్పించారు. ఆషాఢ మాస శుక్రవారం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి అమ్మవారికి చీరే సారే సమర్పించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారికి స్వయాన అన్నగా స్థానికంగా కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని పుట్టింటి నుండి బాజా భజంత్రేలతో మేళ తాళాలతో అమ్మవారి నామస్మరణతో నందివరం మారుమోగింది. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం నుండి అమ్మవారి ఆలయం వరకు అత్యంత ఉత్సాహభరితంగా కనుల పండుగగా సాగిన చీరసారే సమర్పణ కార్యక్రమంలో కోలాహలంగా ప్రదర్శించిన చెక్క భజన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఆలయం చేరుకున్న చీరేసారే సమర్పణ మహోత్సవ వేడుకల్లో మొట్టమొదటిగా పుట్టింటి నుండి తరలి వచ్చిన చీరేసారెలను అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన వందలాది మహిళలు అమ్మవారికి తీసుకొచ్చిన చీరేసారెలను భక్తి శ్రద్ధలతో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక మహిళలే కాకుండా వివిధ సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చీరే సారే సమర్పించారు. మహోత్సవ వేడుక అనంతరం స్థానిక ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముక్కుని రైలు కావాలి కదా. ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి ఆళ్లగడ్డలో అభివృద్ధి జరగలేదని, అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ఏమీ చేయలేదని ఒక వీడియో విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో సమావేశం ఏర్పాటు చేశామన్న మాజీ కౌన్సిలర్ హుస్సేన్ బాషా. రాష్ట్రంలో 2 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసని, అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటి వద్దకే అందుతున్నాయని, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆళ్లగడ్డ అభివృద్ధి గురించి కూడా వాస్తవాలు మాట్లాడాలి. ముఖ్యంగా రామలక్ష్మి కొట్టాల,
మంగళి కాలనీ పేర్లు ప్రస్తావించారు. నేను ఆ వార్డ్ కౌన్సిలర్ గా బాధ్యతతో చెబుతున్నాను. గత 30 సంవత్సరాలుగా అక్కడ రోడ్లు, మౌలిక సదుపాయాలు సమస్యలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల అధికారంలో ఉన్న ఆ ప్రాంత ప్రజల సమస్యలను పూర్తిగా పరిష్కరించలేదు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చిన పనులు పూర్తిగా కాలేదు. ఈ 2 ఏళ్లలో భూమా అఖిలప్రియ వచ్చిన తర్వాత కొత్త రోడ్లు నిర్మించాం. మరికొన్ని రోడ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతులు లభించాయి. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మీరు కూడా ఆలోచించాలి ఏం జరుగుతుంది, ఏమి ఎట్లా అనేది. అమరావతి కానీ, ప్రతి నెల పింఛన్లు కానీ, ఉద్యోగాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉంది. ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేస్తున్నారు. అదే మీరు భోగాపురం గురించి ఏదో నానా మాటలు చెప్పారు. అవన్నీ మీరు కల్పించుకొని మీకేం పని పాట లేనట్టు కూడా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి అవన్నీ వదిలేయండి. రాష్ట్ర ప్రజలకు తెలుసు మీరు ఏం చేసి మేము ఏం చేశాము, మీరు ఏం చేయలేదని చెప్పేసి మీకు బాధ ఉండొచ్చు మేము చేస్తున్నామని. కాబట్టి మీరు దాని గురించి అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు మీకు ఎక్కడ కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరు తెలుసు అమరావతి ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఇప్పుడు. కాబట్టి మీరు రాష్ట్ర ప్రజల గురించి మీరు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఆలగడ గురించి కూడా మాట్లాడారు. మీరు ఊరికే 2 నెలల ప్రభుత్వం గురించి తిరుగుతున్నారు, వీధులు బట్టి తిరుగుతున్నారు, ఏం చేయలేదని చెప్పేసి ఒక మాట కూడా చెప్పారు. అదే నా రామలక్ష్మణ కోటాలనే మీరు నా పేరు కూడా తీశారు, రామలక్ష్మణ కోటాల అని చెప్పేసి. కాబట్టి అది కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఆ వార్డు కౌన్సిలర్ కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను మీకు. గత 30 ఏళ్ళ నుంచి రామలక్ష్మణ కోటాల కానీ మంగళ కానీ ఒకటే వార్డు అది. గత 30 ఏళ్ళ నుంచి మంగళ కాలనీ ఉంది. ఇన్ని రోజులు కూడా వైసీపీ గవర్నమెంట్లు ఉన్నారు, గంగులోళ్ళు ఉన్నారు. ఏ రోజు కూడా ఆ వీధికి సంబంధించి కానీ రోడ్లు కానీ ఏవి కూడా చేయలేదు. గత వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాన్నగారు వచ్చేసి తిరిగి నేను వెనకమ్మడే వేపిస్తా అని చెప్పి రోడ్లు శాంక్షన్ చేపిస్తా అని చెప్పేసి మాట ఇచ్చిపోయారు. అక్కడ నేను గెలిచాను కాబట్టి నా మాట నేను వేపిస్తే నాకు ఇక్కడ ఇదేతుందో అని చెప్పేసి అక్కడ రోడ్లు కూడా వేయలేదు. 5 ఏళ్ళు ఉన్నారు కదా మీరు ఎమ్మెల్యేగా, మీరు కూడా లాస్ట్లో ఉన్నారు కదా, అప్పుడు చెప్పచ్చు కదా నాన్నగారికి రోడ్లు వేయలేదు, ఇట్లా మంగళకాలంలో మరి దారుణం ఉన్నాయి రోడ్లు అని. వర్షం పడితే నడిచే పరిస్థితి కూడా లేదు. కావాలంటే మీకు పాత ఫోటోలు కూడా పెడతాం. ఇప్పుడు చూడుకోండి మంగళకాలంలో ఎట్లా ఉందో. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి లేని రోడ్లు ఇప్పుడు చూడుకోండి ఎట్లా ఉన్నాయి. రోడ్లు వేసినాం మేము. అది కూడా ఆలోచించాలి. మీరు అభివృద్ధి జరగాలి అంటే ఒకసారి పోయి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. సరే రామలక్ష్మణ డ్రైనేజ్ బాగాలేదంటున్నారు, బాగానే ఉంది. దాని గురించి ఎప్పుడు మాట్లాడారు? నేను కౌన్సిలర్ నుంచి 5 ఏళ్లలో ప్రతి ఒక్క మీటింగ్ చూసుకోండి. ఏదైనా 5 ఏళ్ళ ఎన్ని మీటింగ్ జరిగినాయో అన్ని మీటింగ్లలో మీరు వీడియోలు ఉంటే చూసుకోండి కావాలంటే. ప్రతి ఒక్క మీటింగ్లో నేను డ్రైనేజ్ గురించి మాట్లాడానా లేదా? అప్పుడే 5 ఏళ్ళు మీరు ఏం చేస్తున్నారు చేయకుండా? తప్పేవద్దు. అది మీ గవర్నమెంట్దే కదా, మీ వైసీపీ వాళ్ళే. అప్పుడు గవర్నమెంట్ మీ వైసీపీ వాళ్ళే కదా. అప్పుడే మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు లేనిది ఇప్పుడు మీ 2 నెలలు అయింది వచ్చి 2 నెలలు ఉన్నాయి. ఈ 2 నెలలోనే మేము రోడ్లు వేసినాం. ఆల్రెడీ ఇంకోటి ఆక్యుపై చేసిన రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా వేస్తాము అతి త్వరలో. ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది కూడా. అది 6 రోడ్లు ఉంటే 3 రోడ్లు ఆక్యుపై చేసినారు ఆల్రెడీ రామలక్ష్మణ కోటాలలో. ఆ ఒక్క రోడ్డు ఆక్యుపై అవుతుంటే మేము కొంచెం ఇది చేయించి క్లీన్ చేయించి ఇప్పుడు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అది కూడా వేస్తున్నారు. ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది. అతి త్వరలో ఒక 10-15 రోజులు కూడా మొదలు పెడతారు రోడ్డు కూడా. డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ మీకు తెలుసు ఎంత ఘోరంగా ఉండేది. వేసింది కూడా మీ వాళ్ళే రోడ్లు వేసారు, మీ వాళ్ళే డ్రైనేజ్ చేశారు. అది కూడా పేర్లు చెప్పి మీకు బిల్లులు కూడా స్టాప్ చేయమని చెప్పాను నేను కౌన్సిల్ మీటింగ్లో. అది కూడా లేదు. మీకు ఆల్రెడీ బిల్లులు శాంక్షన్ చేసి ఇచ్చారు. నేను స్టాప్ చేయమని చెప్పిన తర్వాత కూడా అప్పటికి తప్పేవరిది, మీకు కాలువలు వేయడం తప్పేవరిది? మీది తప్పు చేసింది మీరు. డ్రైనేజ్ వ్యవస్థ గబ్బులు వేపింది రామలక్ష్మణ కోటాలో మీరు. డ్రైనేజ్ లేని చోట కూడా ఇప్పుడు చాలా బాగుంది రామలక్ష్మణ కోట. డ్రైనేజ్ చేసి నాశనం చేసి పెట్టింది మీరు. ఇప్పుడు అదే డ్రైనేజ్ని మేము ప్రక్షాళన చేస్తున్నాం. ఎలా పోతాయి నీళ్లు, వాటర్ ఎట్లా అవుతాయని మొన్న వచ్చి మా మేడం గారు వచ్చి మొత్తం తిరిగి దానికి సంబంధించిన 50 లక్షలు ఖర్చు అయినా ఫస్ట్ విడతలో 25 లక్షలు శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేస్తాను వెనకమ్మడే ఏమన్నా అదేమో తూమంత్రం మాదిరి ఏమన్నా మాయాజాలమా? కాదు కదా. ఇప్పుడు శాంక్షన్ చేశారు, పనులు మొదలు పెడతారు. టెండర్ పిలిచాలా, పనులు మొదలు పెట్టాలా. అంతేగాని ఏం చేసినారంటే అవన్నీ ఉత్త అబద్ధాలండి. వచ్చి ఒకసారి కావాలంటే మంగళ కాలనీ కానీ రామచంద్ర చూపిమంటే చూపిస్తాను. నేను కూడా ఒకసారి వచ్చి చూడండి, ఎడిట్ చేయండి. అభివృద్ధి జరగలేదు అని మాట మాత్రం ఎప్పుడు చెప్పాకండి. ఇదే మీకు చెప్తున్నాం చూడండి. మీరు ఏదంటే వాస్తవాలు చెప్పి మాట్లాడండి. నంద్యాల పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ స్కూల్ నందు ఓల్డెన్ డేస్ అండ్ గోల్డెన్ డేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మనోహర్ రెడ్డి, డాక్టర్ మానసారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత రోజులే బంగారు రోజులని,
కల్మషం లేని సంబంధాలు, ఆరోగ్యకరమైన జీవితం, ఆహారం మరియు ఆరోగ్యం సహజసిద్ధంగా ఉండేవని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కోటి నాగేశ్వరరావు, కో ఎడిటర్ శ్రీకాంత్, ఏవో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమాల వలన పేరెంట్స్ కూడా ఒక మంచి ఉత్సాహాన్ని ఆనందం వ్యక్తం చేస్తారు. ఉదయం ఇవాళ 90s మెమోరీస్ అని చెప్పేసి ఒక థీమ్తో ఎల్కేఆర్ యాజమాన్యం ఒక ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం, ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించడం, ఎల్కేఆర్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ సార్ శ్రీకాంత్ గారికి, ప్రిన్సిపల్ సార్ కోటేశ్వరరావు సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల పేరెంట్స్, టీచర్స్, తర్వాత వచ్చేసి పిల్లలకి ఒక హృదయపూర్వమైనటువంటి వాతావరణం, వాతావరణం కలుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇలాంటి మళ్ళీ కండక్ట్ చేయాలి, కొత్త థీమ్స్తో రావాలి. ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటివి చాలా అవసరం. ఇప్పుడు ఉన్న జనరేషన్కి, పిల్లలకి ఎక్కువ ఈ మొబైల్ అడిక్షన్ కానీ, టీవీ అడిక్షన్ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని లేకుండా పోతున్న పరిస్థితిలో ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చాలా అవసరం. ఎందుకంటే ఇది ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఎంతో పనికొస్తుంది. నేను చిన్నపిల్లల డాక్టర్గా మామూలుగా చూస్తూ ఉంటాను. చాలామంది పిల్లలు మావాడు సరిగా అన్నం తింటాం లేదని చెప్పేసి, మావాడు సరిగా మాట తింటాం లేదని చెప్పేసి, ఇవన్నీ కంప్లైంట్స్ ఎందుకు వస్తూ ఉన్నాయంటే వీళ్ళకి ఓవరాల్ ఫిజికల్ యాక్టివిటీ, ఒక ప్లేఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది సరిగా లేకపోవడం అనేది ఒక మెయిన్ కారణంగా మేము గుర్తించడం జరుగుతూ ఉంది. దానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి కండక్ట్ చేస్తున్నటువంటి ఎల్కేఆర్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఓల్డెన్ డేస్ అండ్ రెట్రో అనే థీమ్తో ఈ కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా ఉంది. చిన్న పిల్లలు ఎంతో మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని, ఈ మెయిన్గా మనకి ఓల్డ్ కల్చర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఈ మధ్యకాలం పిల్లలకి అంతగా తెలియడం లేదు. ఈవెన్ అంటే అన్ని మోడర్న్ కల్చర్స్ ఇవే తెలుస్తున్నాయి. సో స్కూల్ వాళ్ళు ప్రతి ఒక్కటి యాక్టివిటీస్లో ఈవెన్ మన కల్చర్స్ని కూడా తెలియజేయడం అనేది చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్. ఇదే కాదు, గత 5 years నుంచి మా బావ ఇక్కడే చదువుతూ ఉంది. అన్ని చాలా రకరకాల థీమ్స్తో ఎవ్రీ ఆల్మోస్ట్ క్వార్టర్లీ మంచి థీమ్స్తో వస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి ఎంతో ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా స్ట్రెస్ లేకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంది స్కూల్ ఎన్విరాన్మెంట్ అనేది. ఓన్లీ చదువులే అనేది స్ట్రెస్ లేకుండా ఇలాంటివి కూడా స్కూల్స్లో ఇంక్లూడ్ చేయడం వల్ల పిల్లలు అనేది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, అదర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగడం కానీ ఇవన్నీ బాగున్నాయి. ఇలాగే ఇంకా ఎల్కేఆర్ స్కూల్ వాళ్ళు ఇంకా రకరకాల థీమ్స్, కొత్త యాక్టివిటీస్తో ఇంకా మరిన్ని ముందుకు సాగాలని ఆశిస్తూ ప్రిన్సిపల్ సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ మేడం శ్రీకాంత్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా
మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.